ఈ సాధన చేసేవాళ్ళు, వాళ్ళు శక్తిని బట్టి ఆ విషయాల్ని అర్థం చేసుకుంటూ, జ్ఞానం పెంచుకుంటే పూర్ణంగా శక్తి పొందినవాడు అవుతాం అని మనకి చెప్తూ ఉంటారు. అందుకే ఆధ్యాత్మికలోకి వచ్చాక ప్రాపంచిక విషయాలు వద్దు అని కొంతమంది, ప్రాపంచిక విషయాలే చాలు, ఆధ్యాత్మికత మాకు అవసరం లేదని కొంతమంది అని అనుకుంటారు. కానీ రెండూ కరెక్ట్ కాదు. ప్రాపంచికంలో ఉంటూ ఎంత ఉండాలో అంత ఉంటూ, ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటూ, ఎంత అవగాహన చేసుకోవాలో అంత అవగాహన చేసుకుంటూ, ఆధ్యాత్మికతలో ఎదగడమే. అందుకే మానవ జన్మ. ఏ జీవికి ఇవ్వలేని బుద్ధి మానవుడికి ఇవ్వబడింది కాబట్టి, ఆ బుద్ధితో ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ, తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి ఏం చెయ్యాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకుని, మరి ఈ ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితి సాధించినప్పుడే పూర్ణమైన శక్తి పొందిన మానవుడుగా మిగిలి, ఈ జీవుడిగా భూమి మీదకి వచ్చిన మానవుడు దేవుడిగా ఎదుగుతాడు.